శ్రీరాముడు ఎలా చనిపోయాడు, లక్ష్మణుడు ఎలా చనిపోయాడు, శ్రీరాముడు హనుమంతుణ్ణి మోసం చేసి ఎందుకు వదిలి వెళ్ళిపోయాడో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. శ్రీరాముడు రావణుడిని చంపేశాడు. త్రేతాయుగం ముగిసే సమయం అయితే వచ్చింది. రామావతారం చాలించాల్సిన సమయం అయితే రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి యమధర్మరాజు వద్దకైతే వెళ్ళి నీవు రాముడి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చిందని చెప్తారు. అప్పుడు యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, రాజ్యం దగ్గరికి కూడా రాలేకపోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది సాక్షాత్తు మహాదేవుడి రూపం అయిన హనుమంతుడు. ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఎవ్వరిని దగ్గరికి రాకుండా కాపలా కాస్తాడు. కాబట్టి ఒకరోజు రాముడి కలలోకి శివుడు వచ్చి నీ అవతారం చాలించే సమయం అయితే వచ్చింది, యముడు నీకోసం రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి అడ్డుగా హనుమంతుడు ఉన్నాడు అని చెప్తాడు. రాముడు మరుసటి రోజు సీత ఇచ్చిన ఉంగరాన్ని ఒక రంధ్రంలోకి అయితే వేస్తాడు. హనుమంతుని పిలిచి పొరపాటున సీత ఇచ్చిన ఉంగరం ఈ రంధ్రంలో అయితే పడింది, నువ్వు వెళ్ళి ఆ ఉంగరాన్ని తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి అయితే వెళ్తాడు. అలా ఆ ఉంగరం పాతాళ లోకానికైతే వెళ్తుంది. అక్కడ నాగలోకానికి రాజైన నాగరాజు అయితే ఉంటాడు. హనుమంతుడు అక్కడికి చేరుకొని నమస్కరించి, నాగరాజు, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో అయితే పడింది, అది పాతాళానికైతే వచ్చింది, ఆ ఉంగరం ఎక్కడుందో మీకేమైనా తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ నాగరాజు రాముడి ఉంగరమా అని హనుమంతుని ఒక గుహలోకి అయితే తీసుకెళ్తాడు. ఆ గుహలోనే ఉంగరాలున్నాయి అని అంటాడు. అప్పుడు హనుమంతుడు ఉంగరాల, నాకు కావలసింది రాముడి ఉంగరమే కదా అని ఆ గుహలోకి అయితే వెళ్తాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఆ గుహలో ఒకటి కాదు రెండు కాదు లక్షల కోట్ల ఉంగరాలు అయితే ఉంటాయి. హనుమంతుడు నవ్వుకొని నాకు తెలీదా నా రాముడి ఉంగరమని వెతకడం అయితే మొదలు పెడతాడు. అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని రావణుడు రాముడి దగ్గరికైతే వెళ్తాడు. నేను ఈరోజు నీతో ఏకాంతంగా ఒక ముఖ్యమైన విషయం అయితే మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణం తప్పదు అని చెప్తాడు. రాముడు లక్ష్మణుడిని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి ఎవరిని లోపలికైతే రానివ్వకు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ద్వారం దగ్గర కాపలా అయితే కాస్తుంటాడు. యముడు రాముడితో, స్వామి, శివుడు బ్రహ్మ ఆజ్ఞ వల్ల నేను నీ దగ్గరికైతే వచ్చాను, రాముడి అవతారానికి ఉన్న కార్యం అయితే ముగిసింది, ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి, లక్ష్మీదేవి నీకోసం ఎదురు చూస్తుందని చెప్తాడు. అప్పుడు రాముడు నవ్వుతూ సరే యమ అని అంటాడు. ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికైతే వస్తాడు. కానీ లక్ష్మణుడు, స్వామి, అక్కడ రాముడు ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నాడు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికైతే పంపలేను అని చెప్తాడు. అప్పుడు దుర్వాస మహర్షి కోపంతో, నేనంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నువ్వు నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాను అని అంటాడు. అప్పుడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మృత్యువు దండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యనైతే కాల్చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెప్తాడు. లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. లక్ష్మణ, ఎంత పని చేశావు, నీకు తెలుసు కదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో, ఇప్పుడు నేను నిన్ను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో అర్థం కాక తన గురువైన వశిష్ఠ మునిని అడుగుతాడు. రామ, నువ్వు లక్ష్మణుడిని చంపనక్కర్లేదు, ఎప్పుడూ నీకు పక్కనే ఉండే లక్ష్మణుడు
నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం, కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చేయి చాలు అని వశిష్ఠముని రాముడితో అయితే చెప్తాడు. ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్న అని సరయూ నదిలో జల సమాధి అయిపోతాడు. ఇది చూసిన అతని భార్య ఉర్మిళాదేవి కూడా జల సమాధి అవుతుంది. ఈ రెండు మరణాలను రాముడైతే చూసి బాధతో కృంగిపోయి నేను కూడా జల సమాధి అయిపోవాలి అని సరయూ నది దగ్గరికైతే వెళ్తాడు. అదే సమయంలో పాతాళంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి అలసిపోతాడు. నాగరాజా, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరం లాగానే అనిపిస్తుంది, అసలు ఈ ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయని నాగరాజుని హనుమంతుడైతే అడుగుతాడు. అప్పుడు నాగరాజు త్రేతాయుగంలో విష్ణు రూపమైన రాముడైతే జన్మిస్తాడని, ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడిపోతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం అయితే వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దానితో త్రేతాయుగం అంతమవుతుంది అని హనుమంతుడికైతే చెప్తాడు. ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే ఎన్నిసార్లు రాముడు అస్తమించాడో అన్ని త్రేతాయుగాలు ముగిశాయని అర్థం. జీవితం అంటే ఒక చక్రం, ముగిసిందంటే ఇంకొక చోట ప్రారంభమవుతుందని 4 యుగాలు మళ్ళీ ముగుస్తాయి. మళ్ళీ త్రేతాయుగం అయితే మొదలవుతుంది. మళ్ళీ రాముడైతే పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతావు. ఇద్దరూ కలిసి మళ్ళీ రావణుడిని హతమైతే చేస్తారని వాసుకి అయితే అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని అయితే తీసుకొని అయోధ్యకైతే చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికిన రాముడు ఎక్కడ అయితే కనిపించడు. అలా గాలిలో ఎగురుతూ వెతకడం అయితే స్టార్ట్ అయితే చేస్తాడు. సరయూ నదిలో రాముడైతే జల సమాధి అయిపోతూ కనబడతాడు. అప్పుడు హనుమంతుడు కిందకి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకైతే వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన హనుమాన్ బాధతో గట్టిగా రామ రామ అని ఏడుస్తూ ఉంటాడు. నేను ఒక్క నిమిషంలో వస్తానని వెళ్ళాను, ఇదంతా నా తప్పే, నా వల్లే ఇదంతా అయింది, అందువల్లే మీరు నాకు దూరం అయిపోయారని బాధపడుతున్నాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి అయితే మారిపోయి అయితే ఉంటాడు. హనుమాన్ బాధనైతే చూసి ప్రత్యక్షమై, హనుమాన్ ఇందులోని తప్పేమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, ప్రభు నేను మీతో పాటే మీ దగ్గరకైతే వస్తాను అంటాడు. అప్పుడు రాముడు, నీలాంటి వాడు భూమి మీద అయితే ఉండాలి, ధర్మరక్షణ చేయాలి, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజలను కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే అని ఆ ఉంగరాన్ని తన వేలుకి అయితే తొడుక్కొని హిమాలయాల్లో రామనామం చేస్తూ జీవిస్తూ ఉంటాడు హనుమంతుడు. ఇప్పటికి కూడా హనుమంతుడు హిమాలయాల్లోనే జీవిస్తున్నాడని అంటుంటారు. మరి దీని గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.